ఉత్తరప్రదేశ్లోని లక్నో అలీగంజ్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫర్నిచర్ షాప్ లో చెలరేగిన మంటలు క్షణాల్లో పై అంతస్తులోని కోచింగ్ సెంటర్ కి వ్యాపించడంతో అక్కడ ఉన్న విద్యార్థులు ప్రాణాల కోసం పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కొందరు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పై అంతస్తు నుంచి కిందికి దూకగా మరికొందరు బయటకు వచ్చే మార్గం లేక మంటల్లోనే చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. మరో 7గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. మంటలు చెలరేగగానే కొందరు విద్యార్థులు సురక్షితంగా ఉంటామని భావించి బాత్రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అయితే దట్టమైన పొగ కారణంగా వారికి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. రెస్క్యూ సిబ్బంది గోడను పగలగొట్టి మృతదేహాలను బయటికి తీశారు. అదే భవనంలో ఉన్న పెట్ షాప్ లో కొన్ని జంతువులు కూడా మృతి చెందగా మరికొన్నింటిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన 23 ఏళ్ల విద్యార్థి సుఖ్మనీ సింగ్ తన చివరి క్షణాల్లో తండ్రికి ఫోన్ చేసి, డాడీ ఫైర్ స్టార్ అయ్యింది, నాకు ఊపిరి ఆడటం లేదు, బతకనేమో అనిపిస్తోంది, ప్లీజ్ నన్ను కాపాడు అంటూ వేడుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే లోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దృశ్యాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు అందరికీ కంటతడి పెట్టించాయి. వీడియోలు తీయడానికి బదులు వెంటనే సహాయం చేసి ఉంటే కొందరి ప్రాణాలైనా దక్కేవి అంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన అగ్ని ప్రమాదాల సమయంలో భవన భద్రతా ప్రమాణాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తోంది.